सनातन धर्म की गुरु पंक्ति, सनातन धर्म के समस्त ग्रंथ शास्त्र, समस्त सिद्ध पुरुष, ऋषि मुनि, सिद्धाश्रम के योगी, समाज में भ्रमण करने वाले समस्त संत जो आज सनातन धर्म का मार्गदर्शन कर रहे हैं, और बद्री जी महाराज आपको और अपने सद्गुरुदेव सिद्धाश्रम के महायोगी परमहंस स्वामी निखिलेश्वरानंद जी महाराज, आप सबको मेरा रोम रोम से कोटि कोटि प्रणाम। मेरा रोम रोम आपका ऋणी है, और आप सब हमारे समाज के ऊपर, एक एक व्यक्ति के ऊपर अपनी कृपा सदा बनाए रखें। यही मैं आपसे समस्त समाज के लिए आशीर्वाद चाहता हूँ। आज के इस शुभ अवसर पर आप सबको मैं बधाई देना चाहता हूँ। निरंतर आप इस क्रिया को बढ़ाते रहें। आज के इस विषय पर मैं जीवन के उन बिंदुओं पर बात करूंगा जो प्रत्येक गृहस्थ के लिए आवश्यक है और प्रत्येक साधक के लिए आवश्यक है। किसी भी मनुष्य का जब जन्म होता है तो एक ही प्रकार से होता है, और जन्म लेते ही प्रत्येक मनुष्य के दो प्रकार के संबंध बनते हैं। एक संबंध होता है स्थूल और एक संबंध होता है सूक्ष्म। स्थूल संबंध का माने माता पिता, दादा दादी, नाना नानी, जो सांसारिक रिश्ते हैं, वो तुरंत खबर पहुंच जाती है, भाई तुम्हारा नाती हो गया, बेटा हो गया, पोता हो गया। ठीक उसी क्षण सूक्ष्म संबंध भी हमारे बनते हैं, और वो संबंध कहाँ कहाँ बनते हैं उस पर भी हमें ध्यान देना चाहिए। जैसे ही हमारा जन्म होता है और मृत्यु लोक की हवा हमारे शरीर से स्पर्श होती है, तो उसी वक्त नवग्रह का प्रभाव भी हमारे जीवन पर पड़ जाता है। हम नवग्रह के अंडर में आ जाते हैं। అందరము అన్నిటికంటే ముందు కరతాళ ధ్వనులతో గురువుల్ని ఆహ్వానించుకుందాము. గట్టిగా చప్పట్లతో ఆధ్యాత్మిక సమ్మేళనానికి నాంది పలుకుతూ సరస్వతి ప్రాంగణంలో మన ఎదురుగా ఇద్దరు గురువులకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, పాండవకోలి నుంచి వచ్చిన గురువుగారు ఏదైతే హిందీలో చెప్తున్నారో దాన్ని తెలుగులో అనువాదించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇంతవరకు స్వామి గారు ఏం చెప్పారు అంటే, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతని నిలబెట్టేదానికి ఎందరో మహాపురుషులు భూమి మీదకి అవతరిస్తూ ఉంటారు. ఆ పరంపర అలా నిత్యం సాగుతూ ఉంటుంది. ఇది వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, గురు శిష్య సంబంధం కలిగిన భూమి అని చెప్తూ, అట్లా వచ్చినటువంటి జ్ఞానులలో ఈ యుగంలో యుగకర్తగా నిలిచిపోయిన వారు శ్రీమాన్ పత్రిజీ గారు అని ఆయన అంటున్నారు. ఇంతకుముందు మీకు అర్థం కాలేదు కాబట్టి చప్పట్లు కొట్టలేదు, ఇప్పుడు కొడుతున్నారు. అదేమో అంటారు, 1000 అప్పట్లు తింటే ఎంత బలమో 10 సార్లు తప్పట్లు కొడితే అంత బలం అంట.
ఆ తర్వాత స్వామి గారు ఏం చెప్తున్నారు అంటే మనిషికి రెండు రకాల సంబంధాలు ఉంటాయి. ఒకటి భౌతికము, రెండవది సూక్ష్మము అన్నారు. భౌతికమైనదైతే ఎప్పుడూ సంసారము, భార్య బిడ్డలు, తల్లి తండ్రి కొడుకులు మనవళ్ళు, ఈ లింకు. ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక గురువులతో దైవంతో అనుసంధానమై ఉంటుంది అని ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు భవిష్యత్తులో చెప్పేది ఆ మాతగారు ట్రాన్స్లేట్ చేస్తారు. కాకపోతే హిందీ అర్థం కాని వాళ్లకు మేము మాట్లాడే హిందీ శుద్ధ హిందీగా ఉంటుంది. అది మా గురు కటాక్షం ఎట్లో నేనైతే తెలుగులో మాట్లాడగలుగుతున్నాను. ఊర్లంతా తిరుగుతుంటాం కాబట్టి. ఈ మహానుభావుడు అక్కడే ఉన్నవాడు, మొదటిసారి ఇటు పక్కకు వచ్చాడు. ఆయనకు ఆ భాష రాకపోవడంతో ఈ కొద్దిపాటి సమస్య కాదు, ఆ తల్లి అద్భుతంగా ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఇంకా వినుకోండి. अब जब हमारे शरीर पर नवग्रह का प्रभाव पड़ता है, दूसरा प्रभाव पड़ता है हमारा जन्म जिस परिवार में हुआ है उस परिवार के पितृ भी तुरंत हमसे जुड़ जाते हैं। तीसरा संबंध बनता है जिस कुल में हमारा जन्म हुआ उस कुल का देवता भी हमसे जुड़ जाता है। ఏ సంసారంలో అయితే, ఏ కుటుంబంలో అయితే మనం జన్మ తీసుకుంటామో ఆ కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆచారాలు, నిబంధనలు, ఆ సంసారానికి, ఆ కుటుంబానికి సంబంధించిన దేవతలు అవన్నీ కూడా మనకి కనెక్ట్ అయిపోతాయి. जिस प्रकार हम स्थूल संबंधों को बनाए रखने के लिए माता पिता की आज्ञा का पालन करते हैं और अपने बड़ों का सम्मान करते हैं, इसी प्रकार हमें अपने सूक्ष्म संबंधों को बनाए रखने के लिए भी कुछ करना पड़ता है। ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో భౌతిక శరీర ధర్మాన్ని పాలించటం కోసం తల్లిదండ్రుల మాట ఎలా వింటూ మనము ముందుకు వెళ్తూ ఉంటామో అలానే సూక్ష్మ శరీర సంబంధాన్ని కూడా తెలుసుకోవడానికి మనం కొన్ని చేయవలసి ఉంటుంది. इसी प्रकार हमें अपने सूक्ष्म संबंधों को भी बनाए रखने का प्रयास करना चाहिए। सर्वप्रथम जो हमारा जन्मदिन होता है वो बहुत विशेष होता है। हमारा सौभाग्य होता है कि उस दिन हम इस मृत्युलोक में हमारा पदार्पण हुआ। जिस मृत्युलोक में आने के लिए देवी देवता भी तरसते हैं। जो जन्मदिन है वो महत्वपूर्ण होता है। उस दिन हम इस मृत्युलोक में हिंदी में क्यों बोल रहे हो? तेलुगु में बोलनी है। క్షమా అందుకే మధ్య మధ్యలో నన్ను పిలుచుకోండి తెలుగు రాష్ట్రాలకి. ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో ఆ జన్మ తీసుకున్న రోజు అనేది ఎంతో ఇంపార్టెంట్. ఆ జన్మ తీసుకున్న రోజు మనము ఈ మృత్యులోకానికి కనెక్ట్ అవుతాము. ఇక్కడికి రావడానికి దేవాది దేవతలు కూడా ఎంతో ఆలోచిస్తారు, రావడానికి ఇష్టపడతారు. जन्मदिन पर नवग्रहों की पूजा वर्षफल अनुसार जो ग्रह जिस वर्ष में हमारे ऊपर कुपित है उसके विशेषकर जप करा के और दान अवश्य करना चाहिए। और ये प्रत्येक परिवार में होना चाहिए, बच्चे से लेके बूढ़े तक। జన్మ తీసుకున్నప్పుడు నవగ్రహాల పూజలు చేయించి నవగ్రహ శాంతి ఎలా చేపిస్తారో నవగ్రహాలు శాంతి చేయించి దాన ధర్మాలు చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. उसके बाद हमारे पितृ आते हैं। पितरों के प्रति हम तभी जवाबदेही हो सकते हैं जब हमारे माता पिता में से एक स्वर्गवासी हो जाए। ऐसा होने के बाद हम प्रत्येक अमावस्या को पितरों के नाम से
जिस समय वो इस मृत्युलोक में आते हैं उस समय उनके लिए विशेष आसन लगाएं। మాత పిత అమ్మా నాన్నలలో నుంచి ఎవరైనా స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అమావాస్య సమయంలో ఒక నియంతో కూడిన ఒక ఆసనము వేయాలి అనేసి చెప్తున్నారు। अब हमें विशेष ध्यान देना होता है कि पितृ कब हमारे घर पे आते हैं और कब जाते हैं। प्रत्येक अमावस्या से पहले चतुर्दशी आती है और चतुर्दशी का जो चंद्रमा है वो जब अस्त होता है उसकी अंतिम किरण में बैठकर पितृ आते हैं। చతుర్దశి అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి అప్పుడు వచ్చిన చంద్రుడి కిరణాల ద్వారా ఆసనము వేసి సాధన చేయాలని చెప్తున్నారు। పితృదేవతలు ఆ మార్గం నుంచి వస్తారు, ఆ మార్గం నుంచి రావడం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ కిరణాలతో కనెక్ట్ అయి ఉండాలి అని చెప్తున్నారు। अमावस्या के दिन जब पितृ आने से पहले आसन लगाना आवश्यक है, इसका मतलब चतुर्दशी को आसन लगाना चाहिए। అమావాస్య కంటే ముందు చతుర్దశి రోజు ఆసనం వేయడం అవసరం అని చెప్తున్నారు। अब आसन किस प्रकार लगाना है? घर के दक्षिण दिशा में किसी भी कमरे में थोड़ी जगह भूमि शुद्ध कर लें, सफ़ेद वस्त्र रख दें, सफ़ेद वस्त्र के ऊपर एक लोटा जल और उस लोटे के अंदर जौ और सफ़ेद तिल डाल दें। ఇంటి ప్రాంగణంలో దక్షిణ ప్రాంతంలో కొంచెము ప్లేస్ వదిలిపెట్టి ఒక తెల్ల వస్త్రాన్ని పెట్టుకొని దాని మీద కలశం తెల్ల నువ్వులు కలశము వేసి అక్కడవి ఉంచి నెక్స్ట్ చెప్పబోతున్నారు। अमावस्या जब शुरू हो जाए तो फिर वहाँ पर धूप दीप जलाएं, सफ़ेद फूल रखें, सफ़ेद मीठा कुछ प्रसाद रखें और आपके घर में जो भी आप अपने भोजन में इस्तेमाल करते हैं, आटा दाल चावल नमक तेल घी गुड़ फल सब्जी, ये सब वहाँ पर रख करके और विनती करें आपके जीवन की कोई भी समस्या हो, पारिवारिक हो, सामाजिक हो, आर्थिक हो, कोई बीमारी हो, कोई राजकाज में कोई समस्या है, जो भी आपकी समस्या है आप वहाँ पर मन ही मन अपने पितरों से विनती करें कि आपके लिए भोजन रखा है, इसको आप स्वीकार करें और मेरी इस समस्या को आप निदान करें। ఆ ప్లేస్లో తెల్ల నువ్వులు మన ఇంట్లో వంట కోసం ఏదైతే వాడుకుంటామో అవన్నీ అక్కడ పెట్టి అప్పుడు పితృదేవతల్ని ఆహ్వానించి వాళ్ళని ప్రార్థించాలి। చతుర్దశి నాడే సిద్ధం చేసిన ఆసనం దగ్గరికి పౌర్ణమి అమావాస్య రోజు పితృదేవతలను ఆహ్వానించి మనం ఆ రోజు వండి పెట్టిన ఆహార పదార్థాలన్నీ వాళ్ళకు అక్కడ నివేదించి మనస్సులో పరిపూర్ణంగా మన యొక్క ఆర్థిక కష్టాలు కానీ ఆరోగ్య కష్టాలు కానీ సామాజిక కష్టాలు కానీ ఏది మనము ఎదుర్కొంటున్నామో అవన్నీ వాళ్లకు మనస్పూర్వకంగా నివేదన చేసుకోవాలి అని చెప్తున్నారు। अपनी विनती वहाँ पर बोल करके और उठ जाएं। जब अमावस्या समाप्त हो जाए तो उस सामान को खाद्य सामग्री को किसी ज़रूरतमंद व्यक्ति को दे दें जिसको उसकी ज़रूरत हो, और जो जल का लोटा है उस लोटे को शिवजी में अर्पित कर दें
या पीपल के पेड़ में अर्पित कर दें, या पीपल का पेड़ भी आसपास नहीं है तो आपके घर में तुलसी का पौधा होता है, उसमें अर्पित कर दें। ఆ భోజనాన్ని ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ భోజనాన్ని ఎవరికైతే అవసరమో వాళ్ళకి సమర్పించి ఆ కలశంలో ఆ లోటాలో ఉన్న జలాన్ని తులసి పోద మొక్కలో కానీ లేకపోతే పీపల్ మొక్కలో కానీ శివలింగానికి కానీ అర్పించవచ్చు అని చెప్తున్నారు। ये प्रक्रिया गृहस्थ के घर में प्रत्येक अमावस्या को होनी ही चाहिए। ऐसा करने से हमारे जीवन में अनावश्यक समस्याएं नहीं आती हैं। ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థలో ఈ అమావాస్య ధర్మాన్ని పాటించినప్పుడు అమావాస్యకి సంబంధించిన ఎలాంటి కష్టాలు రావు అంటున్నారండి। प्रारब्ध बस जो समस्या हमारे जीवन में आती हैं उनको भी हम थोड़ा कम कर सकते हैं, और उनको कम करने का एक ही तरीका है कि हम अपने जन्मदिन पर विशेष पूजा, जप और दान प्रतिवर्ष कराएं। 80% समस्याएं सॉल्व हो जाती हैं। ये दोनों प्रक्रियाएं मैंने अपने जीवन में अपनाई हैं, और जहाँ जिन लोगों पर मैंने अपनाई हैं मुझे पूर्ण विश्वास है कि उनको फ़ायदा ही हुआ है, उनको जीवन में अच्छा ही हुआ है। ఈ ప్రారబ్ధ కర్మలు అనేవి ఈ చర్యలు చేయడం వలన ఎంతో కరిగిపోతాయి, వీటి వల్ల ఎన్నో లాభాలు అవుతాయి, ఇవి చేయడం వల్ల ఎంతో మందికి లాభం అవ్వడం నేను నా జీవితంలో చూశాను అని చెప్తున్నారు। నేను ప్రతి అమావాస్య ఆచరిస్తాను, తాను చూస్తున్నాను, ప్రతి అమావాస్యకు ఆయన ఆచరిస్తున్నారు। ప్రతి అమావాస్యకి ఈ మహానుభావులు దాన్ని ఆచరిస్తున్నారు అని చెప్తున్నారండి। ऐसा अगर हम प्रत्येक महीने की अमावस्या को करते हैं तो पितृ हमारे ऊपर प्रसन्न होते हैं, और जिस परिवार का पितृ नाराज होता है, कोई भी देवता पितरों के बगैर हमारे ऊपर आशीर्वाद नहीं कर सकता, ना हमारा भला कर सकता। ఈ అమావాస్యకి ఈ విధంగా చేయడం వల్ల పితృలు శాంతిస్తారు। ఏ కుటుంబంలో అయితే పితృలు శాంతించరో అక్కడ ఎలాంటి దేవి దేవతలు కూడా సహాయం మనకు అందదు అని చెప్తున్నారండి। तीसरी प्रक्रिया है कुल देवता की, जो बहुत साधारण है। प्रत्येक परिवार का एक कुल देवता निश्चित होता है, और साल में एक दिन उसका भी निश्चित होता है कि हम परिवार सहित उस देवता के दरबार में जाएं और उसकी पूजा करें। అదే విధంగా కుటుంబ సంబంధంగా వస్తున్న కులదేవతకి కూడా అలాంటి కులదేవత దర్బార్లోకి కూడా వెళ్ళి అలానే వాళ్ళ పూజలు చేయమని చెప్తున్నారండి। ये 3 प्रक्रियाएं जो आपके सामने हमने स्पष्ट की हैं, ये बिल्कुल भी पेचीदी नहीं हैं, और ये 3 विशेष सूत्र जो हैं ये मनुष्य के जीवन की 3 विशेष जड़ें भी हैं। अगर हमारी जड़ मजबूत है तो हम जीवन में स्थिर रूप से जो भी करना चाहें, गृहस्थ जीना चाहें, धनवान बनना चाहें, या योग के क्षेत्र में आगे बढ़ना चाहें, तो कोई भी हमें रोक नहीं सकता है। ఈ 3 ప్రక్రియలు చేయడం వల్ల మనము పునాదుల నుంచి స్ట్రాంగ్గా అవ్వడం వల్ల ఎలాంటి ప్రక్రియలు చేయాలనుకున్నా, ఎలాంటి సాధనలు చేయాలనుకున్నా ఆ సాధనలో ముందుకు వెళ్తూ ఉంటాము, ఎలాంటి ఆటంకాలు రాకుండా। अब आध्यात्मिक जीवन के क्रिया योग के विषय में थोड़ा सा बोलूँगा।
क्रिया योग कुछ क्रियाओं के द्वारा संपन्न किया जाता है और मंत्र के माध्यम से भी संपन्न किया जाता है और निरंतर अभ्यास के माध्यम से भी संपन्न किया जाता है। लेकिन हमें विशेष ध्यान ये रखना चाहिए कि हम 2 दिन पहले जहाँ पर थे, जिस अवस्था में थे, उस अवस्था से हमने ऊर्ध्व गति प्राप्त की या नहीं की, ये अपना अध्ययन हमें स्वयं करना पड़ता है। कोई हमें नहीं बता सकता है कि कल से ज़्यादा ऊर्जा आपके अंदर आज है और आज से ज़्यादा ऊर्जा परसों है, ऐसा कोई हमें नहीं बता सकता। हमें स्वयं ही अध्ययन करना होता है। ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళడం కోసము క్రియాయోగా చేయొచ్చు, ఎన్నో అభ్యాసాలు చేయొచ్చు, నిరంతర సాధన చేయొచ్చు. కానీ వీటన్నింటిని చేస్తూ కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు నా లోపల మార్పు వచ్చిందా లేదా, పురోగతి ఉన్నదా లేదా, దానికంటే ఎనర్జీ ఎక్కువ వచ్చిందా లేదా అనేది వేరే వాళ్ళు ఎవ్వరూ చెప్పరు, మనకు మనమే గమనించుకోవాలి. ఆ గమనించుకోవడం వల్ల మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అనేది మనకు తెలుస్తుంది. विशेषकर जब भी हम ध्यान में बैठे हैं तो एक बात का विशेष ध्यान रखना चाहिए कि हमारे पास 2 फुट लंबा 2 फुट चौड़ा एक ऊन का आसन अति आवश्यक है। जैसे हम घर से बाहर निकलते हैं, बाथरूम से बाहर निकलते हैं, तो वस्त्र हमारे शरीर पे होना ही चाहिए। इसी प्रकार ध्यान के साधक को या किसी अन्य साधना के साधक को आसन का प्रयोग हमेशा करना चाहिए। సాధన చేసేవాళ్ళు కంపల్సరీగా పాటించవలసినది ఆసనము అని చెప్తున్నారండి. 2 అడుగుల వెడల్పు 2 అడుగుల పొడవుతోటి ఉన్న ఒక ఆసనాన్ని కంపల్సరీగా వాడండి. ఎలా అయితే మనము స్నానం చేసిన తర్వాత వస్త్రధారణ ఎలా చేస్తామో అలానే సాధకులకు సాధన చేసేటప్పుడు ఆ ఆసనం అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. मैं अपने सद्गुरुदेव से, समस्त देवताओं से, गुरु पंक्ति से आप सबके लिए एक बार फिर दोबारा आशीर्वाद मांगता हुआ, आप जिस क्षेत्र में भी हों, जहाँ भी हों, गृहस्थ में हो, आध्यात्म में हो, निरंतर ऊर्ध्व गति प्राप्त करते रहें। एक बार मेरे साथ बोलिए, जय श्री राम, 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 जय श्री राम। हर हर महादेव, हर हर महादेव। परम गुरुओं को परम गुरु मंडल की అందరి ఆశీర్వాదాలని తీసుకుంటూ ఆ మహానుభావులు ఆశీర్వాదాలని మనందరి వరకు చేర్చుతూ హర హర మహాదేవని, జై శ్రీరామ్ అని మనందరితో కూడా పలికించారు. ఆ మహానుభావులకు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.